ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు తండ్రిని అడుగుట అనే సిరీస్లో 11వ భాగాన్ని చెప్పబోతున్నాను. దీని టైటిల్ ఏంటంటే రాత్రికి రాత్రి దేవుడు నిర్మించిన గోడ. జోసెఫ్ అనే ఒక బాలుడు తన మొహమంతా కూడా పాలిపోయి ఉంది. తన హృదయంలో ఎంతో వేదనతో ఉన్నాడు. తన యొక్క చచ్చుబడిపోయిన ఆ యొక్క శరీరాన్ని సిట్టింగ్ పొజిషన్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యొక్క బాధ తట్టుకోలేక తను అలసిపోయి ఆ ప్రయత్నంలో తన దిండు మీద పడిపోయాడనమాట. పడిపోయి ఇంకా నేను నా శరీరాన్ని అసలు ఏమాత్రం కదిలించలేను నాకు నేనుగా అని చెప్పి తను నిశ్చయించుకొని బెడ్ మీద పడుకొని తను పడుకున్న బెడ్ దగ్గర ఉన్నటువంటి కిటికీలోంచి వారి ఇంటి మీదుగా వెళ్తున్న రోడ్డుని చూస్తూ ఉన్నాడనమాట. అయితే ఆ రోడ్డు ఆ విలేజ్లోనికి దారి తీస్తుంది. ఆ రోడ్డు వైపు చూస్తూ తను అనుకుంటున్నాడు, ఇంకా రాబోయే 24 గంటల్లో ఇదే రోడ్డులో నుంచి ఫ్రెంచ్ సైన్యం రాబోతుంది. మరి ఇంకా ఎంతో సమయం లేదు, మేము అంతా కోల్పోబోతున్నామని చెప్పి జోసెఫ్ ఆలోచిస్తూ అలాగ చూస్తూ ఉన్నాడనమాట. అయితే జోసెఫ్ వాళ్ళ మదరు ఇంకా తన ఇద్దరు సిస్టర్స్తో కలిసి ఒక రష్యన్ విలేజ్లో నివసిస్తూ ఉన్నాడు. వారి తండ్రి గారు చనిపోయారనమాట. చనిపోతూ ఆ ఇద్దరి సిస్టర్స్ యొక్క బాధ్యత మాత్రమే కాకుండా బాగా చచ్చుపడిపోయిన శరీరం కలిగిన జోసెఫ్ యొక్క బాధ్యతను కూడా తన తల్లి మీద వదిలి ఆయన వెళ్ళిపోయారు. అయితే వీరు చాలా పేదవారు. చిన్న కాటేజ్, చాలా క్రిందగా తక్కువగా ఉన్నటువంటి ఆ కాటేజ్ లాంటిది, దాంట్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారనమాట. అయితే జోసెఫ్ వాళ్ళ తల్లికి చాలా కొద్దిమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. ఇంకా తనకి ఉన్న సహాయం ఏంటంటే తన యొక్క బాధల్ని, వేదనని, తన అవసరతల్ని చెప్పుకోవడానికి, వాటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి తనకి పరమతండ్రి అయిన దేవుడు మాత్రమే తనకి తోడుగా ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లలతో ఆమె ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వారున్న పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారన్నమాట. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా జోసెఫ్ వాళ్ళ తల్లి తన మొహంలో ఎలాంటి అలజడి లేకుండా చాలా ప్రశాంతంగా తన మొహాన్ని ఉంచి ఉన్నారు. ఎందుకంటే తన మీద ఆధారపడిన ఆ ముగ్గురు పిల్లలు తను ఎంతో ఆందోళన చెందటం, బాధపడటం చూస్తే వాళ్ళు భయపడిపోతారేమో, దిగులు పడిపోతారేమో అని చెప్పి ఆమె ఎంతో ప్రశాంతంగా ఉన్నారనమాట. ఈ విధంగా వారు తమ ఇంట్లో ఉన్నప్పుడు తమ ఇరుగు పొరుగు వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారందరూ అటు ఇటు పరుగులు పెడుతున్నారు. వారికి అందిన వస్తువులు, వారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, వారి ఆహార పదార్థాలు, కొన్ని దుస్తులు, అలాంటివి ముఖ్యమైన వస్తువులన్నీ కూడా ప్యాక్ చేసుకొని అందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి ఏదైనా వాహనాలు, వ్యాగన్స్ కానీ, కార్ట్స్ కానీ, ఇంకా ఏమైనా ఏది ఉంటే అది చిన్న చిన్న బండులు, అలాంటి వాటి మీద వారి యొక్క సామానంతా కూడా పెట్టేసుకొని కొంతమంది ఆ యొక్క గుర్రాల మీద మూటలు కట్టుకొని, కొంతమంది వారి నెత్తుల మీదే తలల మీద పెట్టుకొని ఆ విధంగా అందరూ కూడా హడావుడిగా వెళ్ళిపోతున్నారనమాట ఆ స్థలాన్ని ఖాళీ చేసి. ఎందుకు అంతగా వారు ఆ విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా ఆ యొక్క ప్లేస్ని ఖాళీ చేసి అంటే, వారు ఉన్న రష్యన్ విలేజ్ మీదుగా నెపోలియన్ సైన్యం, ఫ్రెంచ్ సైన్యము వస్తుందన్నమాట. ఈ ఫ్రెంచ్ సైన్యము వారు దండయాత్రకని వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజుల్లో ఆ సమయంలో భయంకరమైన చలిగా ఉందన్నమాట. చాలా మంచు పడుతూ ఉంది. ఇటువంటి భయంకరమైన అననుకూల వాతావరణంలో యుద్ధం చేసే అనుభవం వారికి లేక, ఆ చలిని తట్టుకోలేక వారు ఏం చేస్తున్నారంటే ఇంకా ఎంతో ఆ యొక్క యుద్ధం చేయలేని పరిస్థితిలో వారు తిరిగి వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ రష్యన్ విలేజెస్ మీదుగా వస్తున్నప్పుడు రష్యన్ హార్స్మెన్ అయినటువంటి కొసాక్ అని పిలువబడే ఈ హార్స్మెన్ కూడా వాళ్ళని, మరి వారి దేశం మీదుగా వేరే సైన్యం వస్తున్నప్పుడు వీరు కూడా వారిని ఎదిరిస్తారు కాబట్టి వీరు వారిని తరుముతూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆ ఫ్రెంచ్ సైన్యం కూడా వీలైనంత వరకు ఈ రష్యన్ పీపుల్ని కూడా
కొడుతూ అవసరమైతే చంపేస్తూ ఇంకా ఎంతో ఆ యొక్క ప్యానిక్ అంటే ఆ యొక్క భయంతో వారు ఆ చలిని ఎదుర్కొనలేక ఆకలిని ఎదుర్కొనలేక పైగా ఈ వారితో పోరాడుచున్న ఈ రష్యన్ సైన్యాన్ని కూడా ఎదుర్కొనే ఆ పరిస్థితుల్లో ఎంతో చిరాకుతో వారు వస్తూ ఉన్నారనమాట. అలా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు దారిలో వారికి కనిపించిన వాటన్నిటిని దోచుకోవడం, లేదంటే అక్కడ ధ్వంసం చేయడం, ఆ విధంగా అక్కడ ప్రజలను కూడా చంపేయడం, ఆ విధంగా చేస్తూ వస్తున్నారనమాట. ఆ కథలన్నీ కూడా ఈ జోసెఫ్ ఉన్న గ్రామానికి చేరినాయి. ఇటువంటి క్రూయల్ సైన్యం ఒకటి, ఎంతో క్రూరమైన యొక్క సైన్యము, నెపోలియన్ సైన్యము వారి ప్రాంతం మీదుగా రాబోతుంది. వారు చాలా క్రూరులుగా ఉన్నారంట, కనపడ్డవన్నీ దోచుకుంటారంట. ఇంకా అంతేకాకుండా ధ్వంసం చేస్తారు, అవసరమైతే చంపేస్తారు, తొక్కేస్తారని చెప్పి అందరూ కూడా భయపడి ఆ యొక్క ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మరి జోసెఫ్ వారి తల్లి మాత్రం వారి ఇంట్లో అలాగే ఉన్నారనమాట. అప్పుడు జోసెఫ్ ఎంతో బాధపడుతున్నాడు. తనకి ఎంతో ఆతృతగా ఉంది, తను ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక సహాయం చేయాలి నా కుటుంబానికి అని అనుకుంటున్నాడు. కానీ తను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడనమాట. అప్పుడు తను ఏమన్నాడంటే వాళ్ళ మా మదర్తో, అమ్మ మీరు దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకండి అని అన్నాడనమాట. అని మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఏమన్నాడంటే, నా గురించి మీరు ఆలోచించొద్దు, మిగతా ఇద్దరు సిస్టర్స్ గురించి నువ్వు ఆలోచించి మీరందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉండిపోతాను అని అన్నాడనమాట. ఎందుకంటే మరి జోసెఫ్ని తీసుకొని వెళ్ళాలన్నా కూడా తీసుకొని వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు వాళ్ళకి వీల్ చైర్స్ అలాంటివి ఏమీ లేవు. మరి తన బెడ్తో సహా వారి తల్లి వాళ్ళు తీసుకెళ్ళలేరు, వారి సామాన్లు తీసుకెళ్ళడమే కష్టం. అలాంటిది బెడ్తో సహా జోసెఫ్ని మోసుకొని వెళ్ళటం కష్టం. కాబట్టి మీరు నా గురించి ఆలోచించకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు తన తల్లి అన్నారు, లేదు మనము ఎక్కడికి వెళ్ళేది లేదు, మనము ఇక్కడే ఉండబోతున్నాము. ఎందుకంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఏ పోరాడలేని వారికి ఆయనే ఏదో ఒక ఆయన బాధ్యత తీసుకొని ఆయన మనకి సహాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు జోసెఫ్ మాత్రం, లేదు ఎవరు సహాయం చేస్తారు మనకి, ఏ విధంగా సహాయం చేస్తారు, అటువంటి నేను వారి గురించి చాలా కథలు విన్నాను, వారు చాలా క్రూయల్గా ఉండే సైన్యం అంట, అసలు వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు ఒక క్రూరమైన జంతువులు లాంటి వాళ్ళు, ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మరి మనము ఇక్కడ ఉండటం క్షేమం కాదు. ఓ దేవుడా, నేను ఎందుకు ఇలాగ ఉన్నాను, అసలు ఎందుకు ఏ పనికి ఉపయోగపడని ఇంత యూజ్లెస్గా నేను ఇంత బలహీనంగా ఎందుకున్నాను, అసలు నేను ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నాను నా కుటుంబానికి, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, నేను పోరాడలేను, అలాగని చెప్పి పారిపోలేను, ఇలాంటి అసలు కదలలేని దుస్థితిలో నేను ఎందుకున్నాను అని చెప్పి జోసెఫ్ ఎంతో గట్టిగా అరుస్తున్నాడనమాట. అప్పుడు వారి తల్లి అన్నారు, మనమేమీ బాధపడనవసరం లేదు, దేవుడు మన కొరకు ఒక రక్షణ గోడను ఏర్పరుస్తాడు, పోరాడలేని వారి పక్షాన ఆయన ఏదో ఒక సహాయం తప్పకుండా చేస్తాడు అని చెప్పారంట. చెప్పినప్పుడు జోసెఫ్ ఇంకా కూడా బాధపడుతూ ఉంటే ఆమె మోకరించి ప్రార్థన చేసి దేవుని సహాయం అడిగారనమాట. దేవా, మేము ఎక్కడికి వెళ్ళలేము, కానీ నీవే ఈ రాత్రిలో మా కొరకు ఒక రక్షణ గోడను నిర్మించు అని చెప్పి పదే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆ గ్రామం అంతా కూడా ఖాళీ అయిపోయింది. వీరు ఒక్క కుటుంబం మాత్రమే అక్కడ మిగిలిపోయారనమాట. ఆ విధంగా సాయంత్రం అయి చీకటి పడినప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేసి దేవుని యందు విశ్వసించి దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు, మన కొరకు ఒక ఆయన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాడు అని చెప్పి విశ్వసించి వారి బెడ్స్ మీదకు వెళ్ళి ఆ విధంగా నిద్రపోయారనమాట. నిద్రపోయిన తర్వాత ఏమైందంటే ఆ రాత్రి కాలంలో ఫ్రెంచ్ సైన్యం అక్కడికి వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ వీరికి ఏమీ వినపడలేదు, కనపడలేదు. ప్రశాంతంగా వీరు నిద్రపోయారు. ఆ నలుగురు నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచి తెల్లవారినప్పుడు ఆ కిటికీలోంచి చూస్తే వారికి ఏమీ కనపడటం లేదు. ఒక తెల్లటి గోడ వారి ఇంటి ముందు పైదాకా
తెల్ల గోడలాగా మాత్రమే కనబడుతూ ఉందన్నమాట. అప్పుడు వారు వెనక తలుపు తీసి వారి యొక్క పశువులు, వారి ఆహార పదార్థాలు దాచుకున్న ఆ యొక్క గదిలోనికి వెళ్ళే ద్వారం వైపు వెళ్ళటానికి చూసినప్పుడు వారి ఇంటికి ఆ యొక్క పశువులు, ఆహార ధాన్యాలు నిల్వ ఉంచిన గదికి మధ్యలో ఉంచిన షెడ్డు వలన మాత్రం అక్కడ మంచు పడలేదు, కానీ ఇంటి చుట్టూ కూడా ఒక తెల్లటి గోడలాగా మంచు కప్పేసి ఉందన్నమాట. అప్పుడు వారు అందులోనికి వెళ్ళి వారి ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి చూసినప్పుడు బయటికి ఏమాత్రం వారి గృహం అక్కడ ఉన్నట్లు కనపడట్లేదు. ఆ గోడంతా కూడా వారి గృహాన్ని దాచివేసిందనమాట. అప్పుడు వారు దేవుడు రాత్రికి రాత్రే వారి కోసం నిర్మించిన ఆ రక్షణ గోడని చూసి చాలా ఆశ్చర్యపోయారు, దేవుణ్ణి స్తుతించారనమాట. మరి బైబిల్లో ఏమనుందంటే దేవుని ఆజ్ఞ వలన మంచు భూమి మీద కురుస్తుంది అని ఉంది. అదేవిధంగా ఆయనను ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని కూడా ఉంది. కాబట్టి ఈ మంచు, ఈ తుఫాను, ఇలాంటి ప్రకృతి ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞను బట్టే భూమి మీద ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట. వాటిని ఉపయోగించి దేవుడు తన బిడ్డలని ఏ రక్షణ లేని, పోరాడలేని తన బిడ్డల్ని రక్షించటానికి దేవుడు వారి కొరకు గోడని నిర్మించారు. మరి యొక్క మంచు తుఫాను ద్వారా దేవుడు వారి యొక్క ప్రార్థనలకి, తన సేవకులకి, తన పిల్లలకి సహాయం చేయడానికి, వారిని రక్షించడానికి ఏ విధంగా వాడుకున్నాడో మనము చూసాం కదా. మరి ఇలాంటి దేవుడు మన జీవితాల్లో కూడా మనము ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చంటే మనము ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని పోలేము, తిరిగి దాని కొరకు పోరాడలేని దుస్థితిలో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా పరమతండ్రి సహాయం కోరినట్లయితే ఆయన మన కొరకు కూడా ఆ యొక్క రక్షణ కవచాన్ని, గోడలను నిర్మించగలడు. దుష్టుల నుంచి కానీ, దుష్టులైన మనుషుల నుంచి కానీ మనకి రక్షణ కావాల్సినప్పుడు మనము తప్పకుండా ఏ మనుషుల సహాయం మనకు లేనప్పుడు దేవునిని అడిగినట్లయితే ఆయన తప్పకుండా మన కొరకు ఒక రక్షణ గోడను నిర్మించగలడు. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా మన కొరకు, మన బిడ్డల కొరకు, మన చుట్టూ కూడా రక్షణ గోడను నిర్మించమని దేవుడిని అడగాలి. ఎందుకంటే దుష్టుడైన సాతాను మరి పొంచి చూస్తున్నాడు కనుక మనము మన తండ్రి సహాయాన్ని అడిగినట్లయితే ఆయన తప్పకుండా సహాయం చేసి మనల్ని రక్షించగలడు. నిస్సహాయులైన వారికి, మరి ముఖ్యంగా పోరాడలేని వారికి, దుష్టుని ఎదిరించలేని వారికి దేవుడు ఇలాంటి రక్షణ గోడను ఏర్పరచగలడు అని మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకొని మనం కూడా మన యొక్క ఆపదల నుంచి మనం రక్షించబడుటకు ఆయన నిర్మించే రక్షణ గోడను మన చుట్టూ ఏర్పరచుకొని మరి దుష్టులైన మనుషుల నుంచి, దుష్టుని యొక్క అగ్ని బాణముల నుంచి మనము తప్పించబడుటకు దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు మనకు ఆ రీతిగా సహాయం చేయనట్లు మనము పరమతండ్రిని అడిగినట్లయితే ఆయన తప్పకుండా మనకి సహాయము చేయువాడై ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.